రాజమౌళి ఈసారి మామూలుగా రాజమౌళి గతంలో కూడా వివాదాలు లేవని కాదు. గతంలో కూడా 'త్రిబుల్ ఆర్' టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ అదేంటి 'కొమరం భీమ్'. 'కొమరం భీమ్' క్యారెక్టరు ముస్లిం గెటప్ వచ్చినప్పుడు చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే 'కొమరం భీము' ఒక ట్రైబల్ నాయకుడు. ఆయన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాడు. ఆయన్ని ముస్లిం గెటప్‌లో చూపిస్తే చాలామంది తట్టుకోలేకపోయారు. దాని తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అలాగా 'త్రిబుల్ ఆర్' టైంలో కూడా వ్యతిరేకత వచ్చింది. అట్లాగే 'బాహుబలిలో' కూడా కటిక అనే పదం వాడాడని కటిక సంఘం రంగంలో దిగడం. ఇవి సినిమా వాళ్ళకి కామనే. సినిమా వాళ్ళు మామూలుగా సినిమాల్లో వాళ్ళు కావాలని చేయకపోయినా కొన్ని వర్గాలకి, కొన్ని కులాలకి నచ్చని విషయాలు సినిమాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆర్గనైజ్ అవ్వడం. ఒక్కొక్కసారి సినిమా పాపులర్ సినిమాగా ఉన్నప్పుడు మనం ఏమన్నా బెదిరిస్తే డబ్బులొస్తాయేమో అని కూడా చాలా సమూహాలు రంగంలో దిగుతారు, నాయకులు ముఖ్యంగా. డబ్బులేమన్నా వస్తదా అని బెదిరిస్తే ఒక రకమైన బ్లాక్‌మెయిల్. ఎందుకంటే సినిమా అనేది సెన్సిటివ్ విషయం. త్వరగా రిలీజ్ డేట్‌కి అనౌన్స్ చేయని డేట్‌కి రిలీజ్ చేయాలి. నువ్వు టైటిల్ మార్చన్నారనుకో వాళ్ళకి చాలా ఇబ్బందవుతుంది. అలాగే 'వాల్మీకి' అనే టైటిల్‌ని అప్పుడు మార్చింది కూడా అలాగే మార్చారు. సో, అది రకరకాల వివాదాలు. ఇప్పుడు రాజమౌళి వివాదం అనేది కొంత విచిత్రమైన వివాదం. ఎందుకంటే రాజమౌళి ఫ్యామిలీలో అందరూ కూడా భక్తులే. ఎక్సెప్ట్ రాజమౌళి. రాజమౌళికి ఏందంటే అతను దేవుడిని నేను నమ్మను, నేను నాస్తికుడిని అని గతంలో కూడా చెప్పుకున్నాడు. అతనేం దాచుకోలేదు. అట్ ద సేమ్ టైమ్ ఒక ఫిల్మ్ మేకర్‌గా ఒక స్టోరీ టెల్లింగ్‌లో దేవుళ్ళని క్యారెక్టర్‌లకి పెట్టి తీయడం అనేది ఎవరైనా చేస్తారు. ఇప్పుడు గ్రీక్ మైథాలజీ గురించి టీచ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ టీచర్‌ని. నేను గ్రీక్ మైథాలజీ టీచ్ చేస్తాను. గ్రీకులో దేవుళ్ళ గురించి చెప్తాను. అంత మాత్రాన నాకు వాళ్ళ దేవుడి మీద భక్తి ఉండాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ ఎ స్టోరీ ఫార్ మీ. ఆ స్టోరీలో క్యారెక్టర్లు ఇప్పుడు 'పర్వ' అనే నవల రాశాడు ఆయన. ఆయన భక్తుడే భైరప్ప. కానీ 'పర్వ' నవలలో భారతంలో ఉండే క్యారెక్టర్లందరూ మనుషుల్లాగా ఆయన ట్రీట్ చేసి రాశాడు. దేవుళ్ళలాగా ట్రీట్ చేయలేదు. ఆయన మళ్ళీ భక్తుడే. ఆయనకి ఆర్ఎస్ఎస్ భావజాలమే ఉంది. కానీ ఆయన 'పర్వ' నవలలో వాళ్ళందరినీ దేవుళ్ళలాగా ఎక్కడా చెప్పలే. అందరూ మనుషుల్లాగా వాళ్ళకుండే బలహీనతలు, వాళ్ళకుండే ప్లస్సులు, మైనస్‌లు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అలాగా మన భారతం గాని, రామాయణం గాని అవి గొప్ప కళాఖండాలవి. సో, వాటిని ఒక సాహిత్య రూపాలుగా చూసుకుంటూ, ఆ సాహిత్య రూపంలో ఆనాటి సమాజం ఎలా రిఫ్లెక్ట్ అయింది, ఆ క్యారెక్టర్లు ఎలా ఉంటాయి, ఒక క్యారెక్టర్‌కి ఎలాంటి గుణాలుంటాయి, ఆ క్యారెక్టర్‌లో ఉండే కాంప్లెక్సిటీ ఏంటి, ప్లాట్ ఏంటి, వీటిని మనం డిస్కస్ చేయొచ్చు. వీటి మీద సినిమాలు చేయొచ్చు, నవలు రాయొచ్చు, పుస్తకాలు ఏమన్నా రాయొచ్చు. అలాగా రాజమౌళికి కూడా అన్ని హక్కులు ఉన్నాయి. అంటే ఆయన దేవుడిని నమ్మనంత మాత్రం నువ్వు దేవుడని నమ్ముతున్నావు కాబట్టి ఇంకా ఆ దేవుడి గురించి ఎవరు మాట్లాడకూడదు, నమ్మేవాడే మాట్లాడాలనేది అది లాజిక్ కాదు. అలాగే రాజమౌళి దీంట్లో రామాయణ అంటే మన పురాణాల్ని లేకపోతే రామాయణ క్యారెక్టర్‌లని తీసుకొని దీన్ని సైన్స్ ఫిక్షన్‌కి జోడించి ఒక ఆయన సినిమా వంటకం ఏదో తయారు చేశాడు. అది బావుంటే చూస్తారులే తెలియదు. ఇంతే సింపుల్ అది. కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం ఇవాళ లేదు. ఇవాళ ఏందంటే ఇండియాలో ఏది చేసినా వివాదమే. నువ్వు మాట్లాడితే వివాదమే, మౌనంగా ఉన్నా వివాదమే. అలాగా ముఖ్యంగా పబ్లిక్ స్పియర్‌లో ఉన్నవాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటది వాళ్ళ వ్యవహారం. సో, రాజమౌళికి ఏం జరిగింది? నిజానికి అతను ప్లాన్ చేసుకొని మాట్లాడారా లేదా కూడా తెలీదు మనకి. ఎందుకంటే అతను ముందు నుంచే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ విషయంలో. ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ చేసిన 'మహేష్ బాబు' మెడలో ఇదేసుకొని దానికి పెద్ద బడ్జ్ రాలేదు. తర్వాత 'కుంభ'కి నెగెటివ్ విపరీతంగా వచ్చింది. కాపీ కొట్టాడు మనోడు అని. రెండోది 1000 కోట్ల సినిమాకి ఇతనా విలను, అతని ఫేస్‌లో ఏమన్నా విలనీ ఉందా అని రివర్స్ వచ్చింది. తర్వాత 'మందాకిని' క్యారెక్టర్ అది కూడా కాపీ అని చెప్పి వచ్చింది. పైగా ఆమె ఒక ట్రాన్స్‌జెండర్ లాగా ఉంది. అసలు ఆమె ఒక ఫెమినైన్‌గా లేదు. తర్వాత 'మహేష్ బాబుకి' అక్కలాగా ఉంది. ఇలాగంతా వచ్చాయి. తర్వాతేమో అన్నిటికంటే ఇది దానికి ముందు సాంగ్ రిలీజ్ చేశారు. థీమేటిక్ సాంగు. 'శృతి హాసన్' పాడింది. దానికేం పెద్ద బడ్జ్ రాలేదు. ఆ సాంగ్‌లో మ్యూజిక్ గొప్పగా లేదు. పాడిన పద్ధతి ఇదిగా లేదు. డైనమిక్‌గా లేదు. ఏమీ లేదు. దాని తర్వాత గ్లింప్స్ వదిలారు. గ్లింప్స్ ఏమో ముందుగానే లీక్ అయిపోయింది 2 గంటల ముందు. వదిలినా కూడా ఆ గ్లింప్స్‌కి కూడా పెద్దగా ఎఫెక్టివ్‌గా లేదు. ముఖ్యంగా ఆ గ్రాఫిక్స్ అంతా కూడా ఏఐలో అంతకంటే మేము చేస్తామని ఆల్రెడీ ప్రూవ్ చేశారు చాలామంది. ఆల్రెడీ పెట్టేసి చేసేస్తున్నారు ఏఐలో.
ఎందుకంటే ఇప్పుడు ఏఐలో మనం కొద్దిగా సబ్స్క్రైబ్ చేస్తే మిడ్ జర్నీ లాంటివి బ్రహ్మాండమైన విజువల్స్ ఇస్తున్నాయి. సో ఎందుకంటే ఏఐలోనే సినిమాలు తీస్తున్నారు. ఆ మధ్య మనల్ని అందరినీ కూడా ఏఐలో నమ్మించారు. అమ్మాయిలు బూతులు మాట్లాడే స్టాండప్ కామెడీ దాదాపు అందరూ బిగినింగ్‌లో నమ్మిన వాళ్ళే. అది లేడీస్ నిజమైన అమ్మాయిలే అనుకోని విమర్శించిన సందర్భాలు. అంతగా ఏఐ కన్విన్సింగ్‌గా ఇవాళ వచ్చేసినప్పుడు 'బాహుబలి' విజువల్స్ అంత ఎఫెక్టివ్‌గా లేవు. దాని తర్వాత 'మహేష్ బాబు' ఇంట్రో. 'మహేష్ బాబు' ఇంట్రో అయితే మరీ ఏదో థర్డ్ గ్రేడ్ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ లాగా ఉంది తప్ప, ఒక 1000 కోట్ల సినిమాలో ఇంట్రడక్షన్ లాగా లేదు. ఎందుకంటే ఆయన ఎవరు 'బోయపాటి శ్రీనివాస్' బోయపాటి శ్రీను వండర్‌ఫుల్‌గా చేస్తాడు. దీంతో ఇంత డబ్బులేమి పెట్టకుండానే. అంటే ఆ ఎద్దు గాని, ఆ క్వాలిటీ గాని ఏమీ బాలేదు. సో, దీనివల్ల నెగెటివ్ వచ్చింది. అది కాకుండా ఇప్పుడు రాజమౌళికి ఆ ఫ్రస్ట్రేషన్‌లో నుంచి తను అనుకున్నదేది అనుకున్నట్టు జరగలేదనే ఒక ఫ్రస్ట్రేషన్‌లో నుంచి ఆయన మొన్న ఆ సందర్భంగా ఏమన్నాడంటే, "మా నాన్న హనుమంతుడే నీకు వెనకుండి అన్నీ నడిపిస్తాడు" అన్నాడు.